దేవుని చిత్తానికి బస్సింగ్ గారు కూడా అంతే, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. యేసు వారు కూడా అంతే, తండ్రిని చిత్తమైతే గిన్నే నా ఎదురు నుంచి తొలగించి, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. అలాగే మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఇంకా అదనంగా మనకేమి గొంతెమ్మ కోరికలు ఉండనే ఉండకూడదు. మన కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు. దేవాన్ని ఇష్టం ఈ కోరిక అయితే చూడండి, ఇదేనా ఎంత భయంకరం అంటే దేవుడు మనకి అర్థం కావడానికి చెప్తున్నాడు. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి చేతికి వెళ్ళిచ్చాడు. వేళ్ళకి ఏమున్నాయి? గోర్లు కదండి. గోరు ఏ రంగులో ఉండాలో దేవుడు ఆ రంగులో పుట్టుకతోనే ఇచ్చాడు. కానీ ఈరోజు నేను చేస్తున్నానంటే ఒక్కొక్క గోరుకు ఒక్కొక్క రంగు వేసి వచ్చి సండే స్కూల్ వాకింగ్ చెప్తున్నాను. ఒక్కొక్క గోరుకు ఒక్కొక్క రంగు వేసుకొని బైబిల్ పనిలో పడతారు. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎవరు వశంలో ఉన్నట్టు, ఎవరు చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు. మీ సండే స్కూల్ స్టూడెంట్ సాత్విక ఇది నీట్ ప్రోగ్రామ్ ప్రిపేర్ అయ్యాక చూసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అన్నాను, మమ్మీ నేమ్ పాలిష్ ఏమంటే ఏం అంటున్నావు? మా సండే స్కూల్ టీచర్ చూడు ఒక్కొక్క గోరుకు ఒక్కొక్క రంగు వేసుకుని వచ్చింది, నీ మాట వినాలా వాళ్ళ మాట వినాలా అని. అప్పుడు సండే స్కూల్ మార్పిచ్చేసి ఆయన అక్కడికి వెళ్ళి పాడైపోయేటట్టున్నారు పిల్లలు. ఏం కోరుతున్నాం మనం? దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనం ఏం చేయాలా? తృప్తి చెందాలి. దానిని బట్టి ప్రభువును మనము వేడుకోవాలి. ఏగే ఇచ్చిన దానిని బట్టి ఎస్తేరు ఇంకా అదనంగా ఏమీ కోరలేదు. బైబిల్లో రాయబడింది, ఎస్తేరు ఎడల అందరికీ దయ పుట్టింది. ప్రత్యేకంగా మాట కూడా చదువుదామండి. ఎన్నో వచనం అది? 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అందరి స్త్రీల కంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు. అందరికంటే ఆమె దయాదాక్షిణ్యములు పొందుతా వచ్చు. అలాగే నీ దేవుడు కూడా నీ మీద నా మీద అందరికంటే ఎక్కువ దయ చూపించాలి అంటే, దేవుని యొక్క దయా దాక్షిణ్యములు మనం పొందాలి అంటే హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ హేగే చిత్తానికి అనగా పరిశుద్ధాత్మ దేవుని చిత్తానికి మనం విధేయత చూపిన వారమైతే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన దేవుడు ప్రతిఫలము ఇచ్చేవాడుగా. ఈ 3 తల